నీతి నిజాయితీకి మారుపేరుగా ప్రజలే దేవుళ్లుగా రాజకీయాల్లో తనదైన ముద్రను సొంతం చేసుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, శాసన మండలి సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా. మా ప్రీతమ నాయకుడు, జననేత, సంక్షేమ కార్యక్రమాల ప్రదాత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడ నగరంలో, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించుకుంటాం. ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో 10 మందికి ఉపయోగపడే విధమైన కార్యక్రమాలు ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా జిల్లా నగర నాయకులు కానివ్వండి, మా డివిజన్ నాయకులు ప్రతి ఒక్కరి గారా ఈరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం సంబంధించి దాదాపుగా 200 మంది ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా రక్తదానం చేస్తాం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక మాస్ ఇమేజ్ కలిగిన నాయకుడు. ఈ దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ ఒక నాయకుడు రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది ప్రజానికం రోడ్డు మీదకి వచ్చారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయలేదు. ఆ రోజుల్లో సంక్షేమం అంటే 83లో నందమూరి తారక రామారావు గారు, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా చేయొచ్చు అని చెప్పని మరొకసారి చాటి చెప్పిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా చెప్తున్నారు. ఈరోజు అమ్మఒడి అవనివ్వండి, చేయూత అవనివ్వండి, స్కూల్స్ బాగు చేస్తాం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఆయనకు వచ్చిన సచివాలయం వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడికి రాని ఆలోచనలు ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఒక ఆలోచనలు కలిగిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేమందరం చాలా గర్వపడతాం. ఆ నాయకుడు, ఆయన నాయకత్వంలో మేమందరం గారు పనిచేస్తున్నందుకు మేమందరం గారు ఎంతో గర్వపడతాం. ఆయనతో ఈ రాజకీయ జీవితం ఆయనతో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా మా అందరి గారు ఉంటుంది. అలాంటి నాయకుడికి దేవుడు ఒక ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో గారు చేసుకోవాలని చెప్పని, రాబోయే ఎన్నికల్లో ఘనంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలవాలని చెప్పని, ప్రజానికానికి గతంలో ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పని, ఆయన గురించి చెడు ఆలోచించే వాళ్ళు, ఆయన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళ ఒక దిష్టి జగన్మోహన్ రెడ్డి గారు తగలకుండా దేవుడు ఆయన కాపాడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా తూర్పు నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జగన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.